హాయ్ ఎవ్రీవన్. పాఠశాలలో హైయెస్ట్ క్లాస్ చదువుతున్న విద్యార్థులను వారు నెక్స్ట్ క్లాస్ చదివే పాఠశాలకు ట్రాన్స్ఫర్ చేస్తూ హైయెస్ట్ క్లాస్ చదువుతున్న విద్యార్థులను నెక్స్ట్ స్కూల్కి మ్యాపింగ్ చేయే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ ఆర్ మ్యాపింగ్ చేయడానికి ముందుగా మనము పేరెంట్స్ నుంచి డిక్లరేషన్ ఫామ్ ఆప్షన్ ఫామ్ మీద సిగ్నేచర్ చేయించవలసి ఉంటుంది. పేరెంట్ డిక్లరేషన్ ఫామ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రొసీడింగ్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. పాఠశాలలో హైయెస్ట్ క్లాస్ చదువుతున్న విద్యార్థులను నెక్స్ట్ క్లాస్కు ట్రాన్స్ఫర్ చేస్తూ నెక్స్ట్ స్కూల్కు మ్యాపింగ్ చేయడానికి ముందుగా studentinfo.ap.gov.in సైట్ని సెర్చ్ చేయాలి. డిపార్ట్మెంట్ లాగిన్ పై ప్రెస్ చేయాలి. స్కూల్ యూడైస్ కోడ్ మరియు పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టాప్ లెఫ్ట్ కార్నర్ మెనూ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి. టాప్ టు బాటమ్ ఫిఫ్త్ వన్ సర్వీసెస్ పై ప్రెస్ చేయాలి. సర్వీసెస్ పై ప్రెస్ చేసిన తర్వాత మనకి స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ లింక్ కనిపిస్తుంది. అదేవిధంగా ట్రాన్స్ఫర్డ్ అండ్ మ్యాప్డ్ స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్ అని లింక్ కూడా కనిపిస్తుంది. సో ముందుగా హైయెస్ట్ క్లాస్ విద్యార్థులను నెక్స్ట్ స్కూల్కి ట్రాన్స్ఫర్ ఆర్ మ్యాపింగ్ చేయడం కొరకు స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ లింక్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ పేజ్ ఓపెన్ అవుతుంది. మన పాఠశాలలో హైయెస్ట్ క్లాస్ చదువుతున్న విద్యార్థులందరి పేర్లు మనకి రావడం జరుగుతుంది. సీరియల్ నంబర్, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, జెండర్, స్టడీయింగ్ క్లాస్, సెక్షన్ కనిపిస్తుంది. మనము ఒక్కొక్క విద్యార్థిని ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది. సో ముందుగా ఏ విద్యార్థిని అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థిని సెలెక్ట్ చేయాలి. విద్యార్థిని సెలెక్ట్ చేసిన తర్వాత బాటంలో మనకి ట్రాన్స్ఫర్ బటన్ కనిపిస్తుంది. ట్రాన్స్ఫర్ బటన్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. విత్ ఇన్ మండల్, విత్ ఇన్ డిస్ట్రిక్ట్, విత్ ఇన్ స్టేట్, అవుట్ సైడ్. విద్యార్థి విత్ ఇన్ మండల్లో జాయిన్ అవుతున్నట్లయితే విత్ ఇన్ మండల్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా డిస్ట్రిక్ట్, మండల్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. విత్ ఇన్ మండల్లో ఏ స్కూల్ జాయిన్ అవుతున్నాడో ఆ స్కూల్ని సెలెక్ట్ చేయాలి. దాని కొరకు స్కూల్ ఆర్ కాలేజ్ ఆప్షన్లో డౌన్ సైడ్ యారో ప్రెస్ చేయాలి. సో మనకి విత్ ఇన్ మండల్లో ఉన్నటువంటి స్కూల్స్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. విద్యార్థి ఏ పాఠశాలలో అయితే చేరడానికి ఆప్షన్ ఫామ్ ఇచ్చాడో ఆ పాఠశాలను సెలెక్ట్ చేయాలి. స్క్రోల్ చేసే కొద్ది మనకి ఈ విధంగా ఏరియల్ డిస్టెన్స్ బిట్వీన్ ప్రెజెంట్ అండ్ ప్రమోటెడ్ స్కూల్, ప్రెజెంట్ స్కూల్ మరియు ప్రమోట్ అయినటువంటి స్కూల్ మధ్య డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది, ఏరియల్ డిస్టెన్స్. సో ఈ విధంగా స్కూల్ని మ్యాపింగ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి పాపప్ వస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ప్రమోట్? ఓకే బటన్ పై ప్రెస్ చేయాలి. ఈ విధంగా మనకి సెలెక్టెడ్ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్లీ ప్రమోటెడ్ టు అని ప్రమోట్ అయినటువంటి స్కూల్ డైస్ కోడ్ కనిపిస్తుంది. మనం స్టూడెంట్స్ని ప్రమోట్ చేసిన తర్వాత పైన ఉన్నటువంటి లిస్ట్లో స్టూడెంట్స్ యొక్క సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో విత్ ఇన్ డిస్ట్రిక్ట్, సేమ్ డిస్ట్రిక్ట్లో వేరొక మండలంలో విద్యార్థి చేరుతున్నట్లయితే విత్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి.
తర్వాత మండల్ను సెలెక్ట్ చేయాలి. తర్వాత స్కూల్ నేమ్ను సెలెక్ట్ చేయాలి. ఆ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఏరియల్ డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. విద్యార్థి వేరే డిస్టిక్లో జాయిన్ అవుతున్నట్లయితే విత్ ఇన్ స్టేట్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. అప్పుడు విద్యార్థి ఏ డిస్టిక్లో చేద్దాం అనుకుంటున్నాడో ఆ డిస్టిక్ను సెలెక్ట్ చేయాలి. మరియు ఆ డిస్టిక్లో ఏ మండలంలో జాయిన్ అవుతున్నాడో ఆ మండలాన్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత విద్యార్థి చేరే కొత్త డిస్టిక్ కొత్త మండలంలో గల స్కూల్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ కూడా మనకి ఏరియల్ డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ అవుట్ సైడ్ స్టేట్ సెలెక్ట్ చేసినప్పుడు డౌన్ సైడ్ ఆరో ప్రెస్ చేసి విద్యార్థి వేరే స్టేట్లో జాయిన్ అవుతున్నట్లయితే జాయిన్ అయ్యే స్టేట్ను సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే విద్యార్థి ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనము ట్రాన్స్ఫర్ ఆర్ మ్యాపింగ్ చేసిన తర్వాత మన యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఏ పాఠశాలకైతే ట్రాన్స్ఫర్ అయినారో మ్యాపింగ్ అయినారో ఆ పాఠశాలలు సర్వీసెస్లో ట్రాన్స్ఫర్డ్ అండ్ మ్యాప్డ్ స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్ లింక్ పై ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా మనకి వస్తుంది. ప్రమోటెడ్ స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్ కింద విద్యార్థుల యొక్క పేర్లు అనేవి రావడం జరుగుతుంది. ఆ యొక్క విద్యార్థులను సెలెక్ట్ చేసి యాక్సెప్ట్ బటన్పై ప్రెస్ చేసిన ప్రమోట్ కాబడిన విద్యార్థులు స్కూల్ లాగిన్లోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా సెండ్ బ్యాక్ ఆప్షన్ కూడా ఉంది. సెండ్ బ్యాక్ ఆప్షన్ పై ప్రెస్ చేస్తే విద్యార్థులు మరలా ఓల్డ్ స్కూల్కి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము పాఠశాలలో హైయెస్ట్ క్లాస్ చదువుతున్న విద్యార్థులను నెక్స్ట్ క్లాస్ చదివే పాఠశాలకు ట్రాన్స్ఫర్ మ్యాపింగ్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.